సో ఈ మూడో పులోమావి వచ్చేసి 30వ రాజు అంటే చివరి రాజే కదా. సో కాబట్టి లాస్ట్ రూలర్ ఆఫ్ ది శాతవాహన డైనస్టీ అంటే శాతవాహన సామ్రాజ్యంలో చివరి పాలకుడు అనమాట. ఎవరు? మూడవ పులోమావి 3. ఈయనతో అంతరించిపోయింది శాతవాహన సామ్రాజ్యం అనేది, అంతమైపోయింది అనమాట. కాబట్టి ఈయన చివరి చక్రవర్తి. సో ఈయన ఎందుకు అంతమైపోయాడంటే ఈయన కాలంలో సైన్యం అనేది చాలా బలహీనపడింది. చుట్టుపక్కల చాలా ప్రాంతాలు కోల్పోయాడు. యగ్జస్సి శాతకర్ణి తర్వాత వచ్చిన శాతవాహన చక్రవర్తులు అందరూ కూడా బలహీనులు, సరిగా ఆర్మీని మెయింటైన్ చేయలేకపోయారు. ఆర్మీ బలహీనపడింది. వాళ్ళ దగ్గర పనిచేసే సైన్యాధికారులు తిరుగుబాటు చేశారు. ఇక్ష్వాకు రాజు శ్రీశాంతమూలుడు మనకి ఇక్ష్వాకు రాజ్యాన్ని స్థాపించింది అనమాట. ఈయన ఎవరంటే మహాతలవర, శాతవాహన సామ్రాజ్యంలో ఒక మహాతలవర పనిచేస్తూ ఉండేవాడు. ఆయన కంట్రోల్లో చాలా ఆర్మీ ఉండేది. కాబట్టి ఆయన మూడో పులోమావి శాతవాహన చక్రవర్తిగా ఉన్నప్పుడు అతను బలహీనంగా ఉన్నాడని చెప్పేసి అర్థమైంది. కాబట్టి తిరుగుబాటు చేసి ఓడించాడు. కాబట్టి మూడో పులోమావి ఓడిపోయాడు, శ్రీశాంతమూలుడు గెలిచాడు. దీంతో ఆయన మొత్తం శాతవాహన సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు.